నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. వరంగల్ విద్యానికేతన్ స్కూల్లో పీటీగా పనిచేస్తున్నటువంటి టీచర్ విద్యార్థిని ఏదైతే 10 సంవత్సరాలు 4వ తరగతి చదువుతున్న అమ్మాయిని అయితే చిరకబాదడం జరిగింది. అసలు ఈ యాజమాన్యం ఏం చేస్తుంది, ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు ఈ సంఘటన జరిగింది, తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా స్కూల్ పంపిస్తుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, అసలు దీనికి కారణం ఏంటి, అమ్మాయిని అంతగానం చిరకబాదడానికి కారణం ఏంటనేది ఇక్కడ యాజమాన్యాన్ని కానివ్వండి ప్రిన్సిపాల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతానికైతే వాతావరణం ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించి ఎవరిని ఈ యాజమాన్యాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు అయితే ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఏదైతే వరంగల్ మిల్స్ కాలనీ ఉందో అక్కడ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఆ అమ్మాయిని అంతగానం కొట్టడానికి కారణం ఏంటనేది ఈ స్కూల్ ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మీద మాట్లాడడానికి ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు. ఇక్కడ స్కూల్ యాజమాన్యం కానివ్వండి, ప్రిన్సిపాల్ కానివ్వండి, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం మాట్లాడుతున్న క్రమంలో ఏదైతే వెనక నుంచి దారి ఉందో ఈ దారి నుంచి ఆయన అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది విద్యార్థి సంఘాలు అయితే ఇక్కడ స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ వీళ్ళు ఎంత ధర్నా చేయడానికి కారణం ఏంటి, వీళ్ళ మాటలో తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ, మీరు ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నారు? కీర్తన అమ్మాయిని నిన్న 4వ క్లాస్ అమ్మాయిని నిన్న పీటీ సార్ కొట్టడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటి వరకు కూడా డిఓ గారు స్పందించకుండా స్కూల్ సీల్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. తక్షణమే డిఓ గారు రావాలి, ఈ స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలి. లేని ఏడల విద్యార్థి సంఘాలుగా డిఓ గారు వచ్చి స్కూల్ మీద చర్యలు తీసుకునే వరకు మేము ఉద్యమాలు చేస్తాము. వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. నా పేరు యారో ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి. ఈరోజు వాణి విద్యానికేతన్ స్కూలు వరంగల్లో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే చిన్న పిల్లాన్ని చూడకుండా 4వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి పాప పైన కూడా ఇక్కడ ఉన్నటువంటి స్కూలు టీచర్ ఏదైతే పీటీ సార్ ఉందో అతి కిరాతకంగా కొట్టడం జరిగింది. ఈ వెంటనే వారి మీద కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పర్మిషన్ను రద్దు చేసి ఇట్లాంటి ఇంకోసారి ఈ విషయాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే డిఈఓ గారు ఇక్కడికి రావాలి. నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా డిఓ గారు స్పందించలేరు. ఎంఈఓ గారు వచ్చినా కూడా మాత్రమే ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. కాబట్టి స్పందించి వెంటనే స్కూల్ పర్మిషన్ను రద్దు చేయాలని మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, అంటే అసలు ఏం జరిగింది ఇక్కడ, మరి నిన్న జరిగిన ఈ సంఘటన మీద ఎవరు కూడా యాక్షన్ తీసుకోపోవడాన్ని ఎలా చూస్తున్నారు? అయితే ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ తోటలో ఉన్నటువంటి శ్రీ వాణి విద్యానికేతన్ స్కూల్లో ఉన్నట్టు 4వ తరగతి చదువుతున్నటువంటి కీర్తన అమ్మాయి పైన పీటీ సార్ ఇక్కడ అతి కిరాతకంగా ఆమెను కొట్టి హింసించడం జరిగింది. అమాంతం చేతులతో పైకి ఎత్తేసి కూడా కింద పడేయడం జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయి చేసిన తప్పిందని కూడా ఇప్పుడు వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేసేది ఏంటంటే స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలి. ఆ అమ్మాయి పైన ఎందుకు చేసుకున్నారు, కనీసం కారణం లేకుండా ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి స్కూల్ ఫీజు తేవాలని చెప్పేసి కూడా ఇయర్ వైజ్గా తెవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఎంఈఓ గారు నామమాత్రంగా వ్యవహరిస్తున్నటువంటి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే డిఓ గారు వచ్చి వెంటనే స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు చుక్క ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు. చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పాప ఏదైతే కొట్టారని చెప్తున్నారో ఆ పాప ఇద్దరు పేరెంట్స్ ఇక్కడ అయితే ఉండడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, అంటే అసలు నేను ఎందుకు కొట్టారు మీ టీచర్? మేము మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా అంటే కొట్టిండు. ఎందుకంటే హోంవర్క్ చేయలేదు అంటున్నారు, లేకపోతే క్లాస్లో అల్లరి చేసావన్నా? దేనికి కొట్టారు అసలు? అల్లరి చేశానని. ఎక్కడ కొట్టారు? ఈ మీద. ఒకసారి నుంచో అని చెప్పండి. మీరు మదరా? మదర్. చెప్పండి అమ్మా, అంటే అసలు ఎందుకు? చూడవచ్చు మనం ఇక్కడ పాపని ఎంత దారుణంగా చితకబాదారంటే, మనం ఎవరైనా నార్మల్గా కొడితే కమిలిపోయేటువంటి దెబ్బ గట్టికి తగిలితే తప్ప మనకి కమిలిపోవడం జరగదు. కానీ ఈ అమ్మాయిని ఒకసారి మనం చూసుకోవచ్చు, ఈపు మీద ఇంత బ్లడ్ స్టక్ అయ్యే అంతగా వాతలు పడే అంతగా ఇంత చితకబాదడం. అమ్మాయి చూసుకుని తిప్పి కొడితే 10 సంవత్సరాలు ఉండను పసికందును పట్టుకొని స్కూల్లో తల్లిదండ్రులు ఏదైతే నమ్మకంగా వీళ్ళకి ఫీజులు కడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువు బాగుంటుందని చెప్పి వీళ్ళకి పంపిస్తే వీళ్ళు చేస్తున్నటువంటి ఘనకార్యం మనం చూసుకోవచ్చు. పిల్ల ఏదైతే పాప వెనక వీపి మీద అయితే వాళ్ళు కొట్టడం అయితే జరిగింది, ఎంత అమానుషంగా కొట్టడం అయితే జరిగింది. అదే వాళ్ళ పిల్లల్ని వీళ్ళు అలానే ట్రీట్ చేస్తారా? అంటే పేరెంట్స్ వీళ్ళని ఇంత నమ్మకంగా ఇక పంపించి ఇంత చేస్తే వీళ్ళని ఇట్లా కొట్టడం, ఇది మనం దగ్గరగా ఒకసారి చూసుకోవచ్చు. ఎంత ఎర్రగా కమిలిపోయింది, ఎంత అమానుషంగా కొట్టారు. ఇంత పాప అసలు ఎలా తట్టుకుంది అంత నొప్పిని? ఇక్కడే కాకుండా అమ్మాయి చెంప మీద కూడా కొట్టడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఈ దెబ్బలు కనుక వాళ్ళకి ఆయువు పట్టు అనేది ఉంటుంది తల మీద, ఏదైతే ఇక్కడ కణిత దగ్గర కానివ్వండి, ఇక్కడ అదే దెబ్బ
వాళ్ళకి తల మీద తలిగి ఆ పాపకి ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? అసలు స్కూల్లో కొట్టే నిబంధన అనేది ఆల్రెడీ చట్టాలు ఖండించాయి, చట్టాలు ఉన్నాయి కూడా. అయినా కానీ ఇక్కడ ఈ విద్యా సంస్థలు ఈ పాపను ఇంతగానం కొడుతుంటే ఏంటి అసలు? అంటే యాజమాన్యం ఏం చేస్తుంది అసలు? కొట్టే అంటే ఈ కనీసం ఈ స్కూల్లో కనీసం వాళ్ళకి ఏదైతే ట్రైనింగ్ కానివ్వండి ఏదైనా జరిగినప్పుడు పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలన్నది కూడా చెప్పలేదా? అసలు ఏంటి ఈ పాపను మనం చూసుకోవచ్చు, ఇక్కడ చెంప మీద కొట్టడం కానివ్వండి, ఇక్కడ ఈపు మీద, ఇదంతా కూడా చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఈ అమ్మాయి 10 సంవత్సరాలు ఉంటుంది, 4వ తరగతి. ఏ క్లాస్ నువ్వు? 4th. అంటే నువ్వు అల్లరి చేస్తున్నావు అని కొట్టారా? మరి ఎందుకు అల్లరి చేస్తున్నావు నువ్వు స్కూల్లో? నేను అల్లరి చేయలే, పక్కలతో ఒక ముచ్చట మాట్లాడినా. మేఘనా టీచర్ ఉన్న సార్ ఊకే కొడతాళ్ళు కదా అని నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వెళ్ళి టీచర్కి చెప్పిళ్ళు. టీచర్ ఏమో పీటీ సార్కి చెప్పి కొట్టిపించింది. మీ పీటీ సార్ టీచరా, లేడీయా అబ్బాయా? అబ్బాయి. ఏం చేస్తాడా? ఏం పేరు అతని పేరు? నరేష్. ఉన్నారా ఇప్పుడు స్కూల్లో? లేడు ఇప్పుడు. మరి నువ్వు కొట్టిన తర్వాత మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పావా? చెప్తే మళ్ళీ కొడతాడని నేను చెప్పలే. అంటే ఇప్పుడు నువ్వు చెప్పకపోతే ఓన్లీ మీ అమ్మగారు స్నానం చేయించేటప్పుడు అలా కనిపించాయా దెబ్బలు? మరి చెప్పండి అమ్మ, అంటే ఇంత చిన్న పిల్లని అంటే మనం ఇంట్లో ఎంతో గారాబంగా పెంచుకుంటాం, అంతగానం కొట్టినప్పుడు మరి మీరు వచ్చి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇవ్వడం కానీ అసలు మీరు ఏం చేశారు? వచ్చినాం కానీ రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు ఎవరు. ఇవ్వకపోతేనే మేము ఈ పోలీస్ స్టేషన్కి పోయి పెట్టేసినాం అన్నట్టు. మేము అంటే గతంలో ఎప్పుడైనా కొట్టారా? ఇదే ఫస్ట్ టైం. వీళ్ళ ఒక మేడం అంటాంది, ఒక మేడం ఈ దెబ్బలను చూసి కూడా ఏమంటాను తెలుసా, ఇది ఎలర్జీ అయింది, ఇదివరకు ఎప్పుడైనా అయిందా అని నన్ను రివర్స్ అడుగుతుంది. ఈ ఎలర్జీ ఎందుకు అయింది అని నన్ను అడుగుతుంది. ఈ దెబ్బలను పక్క పెట్టేసి ఇది ఎలర్జీ అని అంటుంది. అది దెబ్బనా ఎలర్జీ మీరే చెప్పండి మాకు. వాళ్ళని యాజమాన్యం మీతో పాటు ఆ స్కూల్లో టీచర్ రమ్మనండి, డాక్టర్ని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించి అమ్మాయికి అది వాళ్ళు కొట్టిన దెబ్బనా ఎలర్జీనా అన్నది తేలుతుంది కదా, రమ్మనండి బయటికి. పట్టుకొని వచ్చినాం, ఎంజిఎం నుంచి పట్టుకొని వచ్చినాం. చూస్తున్నారు కదా, ఏదైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వీళ్ళు ఎలర్జీ అని చెప్తున్నారు అని చెప్పేసి వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు పాపను చూయించి మరి వీళ్ళైతే ఇక్కడ తీసుకురావడం జరిగింది. డాక్టర్ రిసిప్ట్ కూడా మనం చూస్తున్నాం. ఈ అమ్మాయిని ఇంత దారుణంగా కొట్టి అమానుషంగా వ్యవహరిస్తున్నటువంటి స్కూల్ యాజమాన్యం మీద ఇప్పటివరకు చర్యలు లేవు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనకి ఇప్పటివరకు కూడా ఏది స్పందించలేదు. 10:30కి జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మనం అమ్మాయి తండ్రి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పారా అక్కడ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా ఎక్కడన్నా? ఒక నిమిషం మేడం, నిన్న ఈవినింగ్ పాప ఇంటికి వచ్చుడుతోనే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంటే వాళ్ళ మమ్మీ అడిగింది, ఏమైందని అంటే ఏం లేదు మమ్మీ ఏం లేదంటే కొంచెం షివర్ అవుతుంది, ఫీవర్ వస్తుంది. సరే మరి బాగలేదు కదా హాస్పిటల్ తీసుకెళ్తా అని స్నానానికి తీసుకెళ్ళినప్పుడు వీపులో అంత రక్తము గడ్డగట్టుకపోయిన పరిస్థితి. పాప మానసికంగా భయాందోళనకు గురవుతుంటే ఏమైంది చెప్పనానంటే డాడీకి చెప్పకంటే డాడీకి ఎందుకు చెప్పదంటే డాడీకి చెప్తే మళ్ళీ రేపు అదే నల్ల దగ్గర తీసుకుపోయి నన్ను మళ్ళీ కొడతారట పీటీ సార్, డాడీకి చెప్పకు అన్న తర్వాత మా మేడం నా దగ్గరికి వచ్చి చూపెట్టడంతోనే నేను ఒకసారి నేను ఆందోళనకు గురై ఇక్కడ మాకు ఫీజుల గురించి ఊకే నిత్యం ఫోన్ చేసి లావణ్య టీచర్ గారికి ఫోన్ చేశాను. చేసి పాపను కొట్టారట, ఎవరు కొట్టిల్లంటే ఎవరు కొట్టిల్లు అంటే ఎవరో నరేష్ సార్ కొట్టారట అంటే సరే నేను తెలుసుకుంటామని చెప్పింది. మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను, మరి మేడం దీన్ని ఏం చేయమంటారు, ఎక్కడికి వెళ్ళమంటారు అంటే మీరు స్కూల్కి రండి అని. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఏమైనా స్కూల్కి రమ్మంటే ఇంకా రాలి ఇంకేంసేపు టైం పడుతుంది అంటే మేము ఏం ఆలోచన లేకుండా ఇక్కడికి వచ్చేసాం. వచ్చిన తర్వాత మా డాడీ మా మమ్మీ లోపలికి వెళ్ళి మాట్లాడారు. వాళ్ళు సరి అయిన ఒక హామీ కానీ సరి అయిన ఒక విధంగా ఈ మా పిల్ల మా స్కూల్లో చదువుతుంది, ఒక సార్ బయటవాడు కొట్టాడు, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనే వాదన కానీ పిల్ల ఆరోగ్యం మీద ఆ పరిస్థితి ఎట్లుందనే విషయం కానీ దాని గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు. రేపు పొద్దున పిలిపిస్తాం మీరు వెళ్ళండి అనే ఒక ఎటువంటి నిరాధారమైన హామీ ఇవ్వడం వల్ల మేము స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాం. స్థానిక పోలీస్ స్టేషన్ గారికి వెళ్ళి ఎంబడే సిఐ గారికి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రేజ్ చేసాము. వాళ్ళు కూడా త్వరితగతిన ఎంబడే దాన్ని యాక్సెప్ట్ చేశారు. మాకు అక్కడ పూర్తి స్టేషన్లో సహకారం అందించింది. పాపకు కూడా ఎంబడే ఎంజిఎంకి రాశారు. నిన్న మిడ్నైట్ తీసుకెళ్ళాము, ఎక్స్రే తెప్పించాము, స్కానింగ్ తెప్పించాము. ఇప్పుడు అయితే ఓకే, కానీ పాప హాస్పిటల్లో చెప్పిందంటే తీవ్ర మానసికంగా భయాందోళనకు గురవుతుంది. నేనేమంటున్నా అంటే పక్కింట్లకు 10 నిమిషాలు పంపం పిల్లను, అటువంటిప్పుడు మేము స్కూల్కి 24 గంటలు నమ్మి పంపిస్తే తను ఇప్పుడు చెప్తుంది ఇంతమంది వస్తే ఇప్పుడు ధైర్యంగా చెప్తుంది, డాడీ నన్ను లేపిండు, డాడీ అది గోడ మీదకి లేపిండు, వాడికి పడేయడానికి ధైర్యం రాలేదు, లేకపోతే నన్ను పడేసి డాడీ అంటే. అరే నాన్న ఏం జరిగింది నాన్న అసలు? ఇప్పుడు ఆ టీచర్ ఏం చేసింది, ఆ పీటీ సార్ ఏం చేసిండు, నా బిడ్డ ఏం చూసింది, నువ్వు ఏం చూసినావని కొట్టినావు దాన్ని? అసలు విషయం విచారణ జరగాలి. నేను ఒకటే చెప్తున్నాను మేడం, నాకు ఈ పోలీస్ శాఖ మీద పూర్తి నమ్మకం ఉంది, విద్యాశాఖ మీద పూర్తి నమ్మకం ఉంది, మీడియా మీద నాకు నమ్మకం ఉంది. మీరందరూ కలిసి నాకు న్యాయం చేశారనే నేను అనుకుంటున్నాను మేడం. న్యాయం అంటే ఎట్లా కోరుకుంటున్నారు, ఏం కావాలి ఇప్పుడు? నేను ఏమంటున్నా అంటే నా పాపకు ఎందుకు కొట్టాల్సి వచ్చింది,
లోపల స్కూల్లో చేయని ఇన్లీగల్ పని ఏమైనా జరిగిందా, నా పాప చూసిందా, దానివల్ల నువ్వేమైనా దాన్ని బెదిరించి కొట్టావా, ఈ విషయాలు ఒకటి విచారణ చేయాలి. రెండోది, నా బిడ్డకు జరిగినట్టు ఇంకోసారి ఎవరికి జరగద్దు. ఎందుకంటే తను పేషెంట్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్. ఏంటంటే ఏం నైట్ చెప్పుకోవద్దు, ఒక 8 నుంచి 9 సార్లు టాయిలెట్ పోసుకుంది. ఏంటంటే వస్తాను సార్ కొడతాను ఇదే తెల్లని దాకా ఇదే పట్టుకొని కూదు. నేను నిన్న స్టేషన్కి వచ్చిన డ్రెస్ మేడం అది మార్చుకోవాలి ఇప్పటిదాకా అదే పరిస్థితి. మొత్తం పరుపు తడవడం, పాప ఏంటంటే టెన్షన్. కాకపోతే నిన్న పోలీస్ స్టేషన్ పోయినాక పాప కాస్తంత రికవర్ అయింది. సార్ వాళ్ళు సిఐ గారు మల్లేష్ సార్ గారు ఇచ్చిన ధైర్యంతో ఆమె కాస్తంత రికవర్ అయింది, కాస్తంత మాట్లాడుతుంది, చెప్తుంది. సార్ కూడా మాకు పూర్తిగా రెస్పాండ్ అయ్యండి. నిన్న అంటే అమ్మాయి ఎంత భయాందోళనకు గురవుతుంది, మీతో చెప్పడానికి భయపడ్డది, ఆ అమ్మాయి మాతో మాట్లాడేటప్పుడు కూడా భయపడుతుంది. అంటే అంత భయాందోళనకు గురి చేసేలాగా ఎందుకు అంత కొడుతున్నారు? మరి ఇక్కడ యాజమాన్యం మీద ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు జరిగినాయి, ఇదే మొదటిసారి? నిన్న మేము ఇక్కడికి మాట్లాడడానికి వచ్చిన తర్వాత మా పెద్దలు, మా నాన్నగారు, మా అమ్మగారు లోపల మాట్లాడడానికి పోయినప్పుడు ఇక్కడ స్వతంత్రులు అంటే ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది బయటికి రాకుండా ఎన్నో కంప్లైంట్లు చెప్పిళ్ళు. నాకు సర్వత్ దాని మీద చాలా డౌట్లు వచ్చింది. నా పాపను అక్కడ తీసుకుపోయాడా, బాత్రూమ్ దగ్గర తీసుకుపోయాడా? నేను ఒక తండ్రి ఆలోచిస్తాను, కెమెరాలు లేని దగ్గరికి నా పాప, సీసీ కెమెరాలు లేవా అసలు? ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు కవర్ కాని దగ్గరికి పిల్లల్ని పంపించి ఈ పాపను అక్కడ తెప్పించిండు కదా, నా పాపను ఎందుకు పిలిపించిండు? ఇది నేను బహిర్గతం చేయలేని విషయం నా పరిస్థితి. అసలు నేను ఏ విధంగా దీని మీద అనుమానం పడాలి? వాళ్ళు ఏమైనా చూస్తే తను చూసింది హెచ్ఎంకి చెప్తారని కొట్టాడా, లేకపోతే ఈ పాపను ఎందుకు తీసుకెళ్ళాడు? ఈ టీచర్ పేరు, ఈ మేఘన టీచర్ అంటే ఆమె నిల్చొని ఈమె కొట్టియడం ఏంటి? రేపు పొద్దున నువ్వు ఎంత పెద్దలను తీసుకొచ్చినా కూడా ఏం చేయలేవు, చెప్తాం మళ్ళీ రేపు పొద్దున నేను నరేష్ సార్కి ఇదే చెప్తాం, రేపు నేను నరేష్ సార్ కొడతానంటే మీరు ఇండివిజువల్గా ఉండే టీచర్స్ కంబైన్లో ఒక కేసుని ఎట్లా డీల్ చేస్తారు మీరు? అంటే అసలు స్కూల్ పిల్లల్ని ఎవరినైనా సరే క్లాస్ రూమ్లో కానీ స్కూల్ ఆవరణలో కానీ ఏదైనా ఉంటే పనిష్మెంట్ కానీ మాట్లాడమైనా మీ ముందు మిమ్మల్ని పిలవాలి, వాళ్ళని స్కూల్ ఆవరణలో ఉంచాలి. స్కూల్ ఆవరణ దాటి బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళి ఇదంతా జరుగుతుంటే యాజమాన్యం కానీ ఆయమ్మలు కానీ స్కూల్లో అసలు అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు వీళ్ళని నిన్న చెప్పాము, మేడం మీరు ఉన్నారంట కదా, నమ్మకం మీద మేము పంపిస్తాము, మీరు ఏమైనా మాట్లాడడానికి మేడం వాళ్ళు రాలేదు, సార్ వాళ్ళు వచ్చారు, సార్ వాళ్ళు వీళ్ళతో మాటలు రేపొద్దున పోలి రేపొద్దున చూసేసుకుందాం గంతే అన్నారు. అంటే ఇక నాకు అర్థమైపోయింది ఇక్కడ కాదు అనేది. నేను సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, అక్కడికి ఎవరు వచ్చారు, మనమంతా ఫ్యామిలీ మనం ఇంటి దగ్గర మాట్లాడుకుందామంటే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు పొద్దు నుంచి మేడం కానీ సార్ గారు ఎందుకు రాలేదు, ఒకసారి హాస్పిటల్ పోయినా పోనీ పిల్ల బ్రతికన్నా ఉన్నదా అనడానికి ఒకరు ఎవరైనా స్కూల్ నుంచి ఒకరైనా వచ్చి ఎట్లుంది ఆరోగ్య పరిస్థితి, ఎట్లుంది స్థితిగతులు ఎట్లున్నాయి అనే విషయాలు అయితే తెలుసుకోవాలి కదా. ఇప్పటి వరకు నో రెస్పాన్స్. అసలు మీ పాప స్కూల్ ఫీజు ఎంత? స్కూల్ ఫీజు కోసం రెగ్యులర్గా ఫోన్ చేసే టీచర్లు పాపని ఇంతగానం కొట్టిన తర్వాత కనీసం ఎంక్వైరీ కోసం కూడా మీకు ఒక చిన్న కాల్ చేయలేదా? చేయలేదు. పొద్దున ఉదయం 10:30కు జరిగినట్టు వీళ్ళ క్లాస్మేట్స్ కూడా మాకు చెప్పారు. ఇది ఎంత ఆ సమయంలో నా పాప ఎంత ఆందోళనకు గురైంది, ఆ దెబ్బలు తట్టుకుందా, ఆ దెబ్బలు ఏంటి, గ్యారన్ కనుక కొట్టినట్టు కొట్టి ఆ చిన్న పాప 22 కిలోల వెయిట్ కూడా లేదు, చాలా సిక్కైన పాపను, ఆ పాపను ఇంతగానం కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత పరిస్థితి దారి చేయడానికి ఇంత క్వాలిటీ లేని టీచర్లను పెట్టుకొని మీరు మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఏంది? మనం ఎంతో స్కూల్లో చూస్తున్నాం, ఎంతో అభివృద్ధి ఉంది, ఎంతో ర్యాంకు పోటీ పడి చదువుతున్నారు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి. ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరు మాట్లాడతారో చూస్తా. అయినా కూడా ఏంటంటే ఇంటి దగ్గర ఉంది నమ్మకం, ఇవాళ రేపు ఆడపిల్ల, చలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత బయటికి పంపిద్దాం, చదివిద్దాం అనే ఒక ఆలోచనతోనే మేము ఉంటాం. సో ఇక్కడ ఎక్కడ రక్షణ లేదు. నిన్న నేను అనుకుంటున్నా మేడం 100% అటెండ్ అవ్వడం జరిగింది అక్కడ లోపల. ఆడు ఖచ్చితంగా బిల్డింగ్ బయట నుంచి పడేయడానికి అక్కడ తీసుకెళ్లాడు, కాకపోతే ధైర్యం జరిపోక తీసుకొచ్చిండు. మా పాప ఒకరి నుంచి ఒకరు ధైర్యం తర్వాత ఇప్పుడు చెప్తుంది అక్కడ ఏదో జరిగింది మేడం, అది పూర్తి విచారణ జరగాలి, బయటికి రావాలి. లంచ్ టైంలో నువ్వు లంచ్కి వస్తాను కదా, పీటీ సార్ ఏం అడిగిండో ఒక్కసారి ఇక్కడ చెప్పండి నాన్న. అసలు ఏం జరిగింది, నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి కొట్టాడు, అసలు ఏం జరిగింది? సెకండ్ ఫ్లోర్కి ట్యాప్ కాడికి కొట్టిండు. ఎందుకు అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు? ఇక్కడ కొట్టొచ్చు కదా క్లాస్లో, మరి అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు? క్లాస్ రూమ్లల్లో సిస్ కెంబర్ ఉంటుంది, సిస్ కెంబర్ లేని కాడికి పోయి తీసుకుపోయి కొట్టిండు. అని కొట్టారా? ఇంకా పైకి లేపడం కానీ లేకపోతే నిన్న ఏమన్నా ఇబ్బంది పెట్టడం ఏమైనా జరిగిందా? పైకి లేపిండు, కింద వాడేస్తాను. మరి నువ్వు అరవలేదా అప్పుడు? నోరు ఇట్లా పట్టిండు, నోరు మూసిండు. ఎట్లుండేది ఇంతకుముందు, ఎట్లుండేది నీతో ఆ టీచర్? ఆ టీచర్ మంచిగానే ఉండే అప్పుడు, ఇప్పుడే. మరి ఏమన్నా చూసావా నువ్వు స్కూల్లో? నేనేం చూడలే. మరి ఎందుకు అంతగానం కొట్టారు? ఏమో ఎందుకు కొట్టారో కూడా తెలియదు నీకు. చూడొచ్చు అసలు ఆ పాప ఎందుకు కొట్టారు ఏంటన్నది తెలియకుండా అమ్మాయి చెప్పడానికి కూడా భయాందోళనకు గురవుతుంది. తల్లిదండ్రులు భావోద్వేగానికి గురవుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి పాపని వాళ్ళు నమ్మకంగా ఈ స్కూల్కి పంపించడం అయితే ఏదైతే ఉందో వాళ్ళు ఇంత దారుణంగా కొట్టడం. ఈ అమ్మాయి మనం చూసుకోవచ్చు ఏదైతే వెనక భాగం ఈపు భాగం ఉందో ఆ మొత్తం కూడా బ్లడ్ అనేది స్ట్రక్ అయిపోయింది. మనం చూసుకోవచ్చు ఏదైతే పాప వీపు అంతా కూడా బ్లడ్ ఫ్లాట్ అయిపోయింది. వీళ్ళు ఎన్జిఎంకి తరలించి అక్కడ వాళ్ళు అయితే పరీక్షలు కూడా నిర్ధారించి వాళ్ళు ఏదైతే
ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్తో వాళ్ళు పేపర్స్ కూడా తీసుకురావడం అయితే జరిగింది. అలానే ఈ చెంప మీద కూడా కొట్టడం జరిగింది. ఆమెను కొట్టే క్రమంలో పైకి ఎత్తేయడం కూడా జరిగింది. అంటే అక్కడ అసలు ఏం జరిగింది, సీసీ కెమెరా లేని దగ్గరికి వెళ్ళి ఆ పాపను తీసుకెళ్ళి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫీజుల కోసం నిరంతరం ఫోన్లు చేసి అడిగేటువంటి టీచర్లు ఈరోజు నా పాపను ఇంతగానం కొడితే కనీసం పాపకి ఎలా ఉందని చెప్పి కూడా వాళ్ళు మళ్ళీ ఒక కాల్ కూడా చేయలేదు, ఎంక్వైరీ కూడా లేదు. ఇవి నా పాప పరిస్థితి ఇలా ఉంటుంది, మిగతా పిల్లల పరిస్థితి ఏంటి, అధికమైన ఫీజులు ఉన్నా సరే పిల్లలకి ఇంగ్లీష్ వస్తుంది, వాళ్ళు మంచి చదువుకుంటారని చెప్పేసి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి వచ్చి పిల్లల్ని జాయిన్ చేస్తే ఇట్లా కొడుతున్నటువంటి దీన్ని ఏదైతే ఉందో దీని మీద యాజమాన్యం మీద కానివ్వండి, స్కూల్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలానే ఏదైతే ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అమానుష ఘటనల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. పాపని 10 సంవత్సరాలు ఉన్న పాపని సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళి అక్కడ కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వితౌట్ సీసీ కెమెరాలు ఉన్న దగ్గర కాకుండా సీసీ కెమెరాలు లేని దగ్గర తీసుకెళ్ళి ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఆ అమ్మాయి నేనేం చూడలేదు, అసలు ఏం జరిగిందో కూడా తెలీదు. నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న క్రమంలో నన్ను అయితే కొట్టడం జరిగింది, నేను అరుస్తున్న క్రమంలో వాళ్ళు నన్ను నోరు మూయడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఏదైతే మొత్తానికి ఈ సంఘటన అయితే వరంగల్ని ఒక్కసారిగా తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కానివ్వండి, ప్రతి ఒక్క స్కూల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్న వేళ ఒక్కసారిగా పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. వరంగల్ మొత్తం ఒక్కసారిగా ఉలికిపడిందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగిన ఈ సంఘటన మీద ఇంతవరకు విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, పోలీసులు కానివ్వండి యాక్షన్ అనేది జరగలేదు. తల్లిదండ్రులు ఇక్కడ మాకు న్యాయం జరగాలి, పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగిందని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి వరంగల్ విద్యానికేతన్ స్కూల్లో ఏదైతే పీటీ టీచర్ ఒక విద్యార్థిని 10 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి 4వ తరగతి చదువుతున్నటువంటి బాలిక మీద చేసినటువంటి ఏదైతే దాడి అంటే కొట్టడం అనేది జరిగిందో దానికి సంబంధించి తల్లిదండ్రులు వరంగల్ మిల్స్ కాలనీలో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అసలు కంప్లైంట్ తీసుకున్నారా, అసలు ఏ సెక్షన్ మీద స్కూల్ వాళ్ళ మీద కానివ్వండి పీటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నారు, కంప్లైంట్ వచ్చింది నిజమేనా అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వరంగల్ మిల్స్ కాలనీలోని సిఐ మల్లయ్య గారు మనతో ఉన్నారు, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఆల్రెడీ ఈ తుమ్మ కీర్తన డాక్టర్ ఆఫ్ వినయ్ కుమార్ సంబంధించినటువంటి కంప్లైంట్ నిన్న రావడం జరిగింది. దానికి సంబంధించి ఇమీడియట్లీ కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా సీన్ కూడా వచ్చేసి నేను ఇవాళ పర్సనల్గా వచ్చి కూడా అసలు ఏ విధంగా అక్కడ కొట్టడం జరిగిందని చెప్పి సీసీ కెమెరాలకు సంబంధించి వెరిఫై చేస్తే కూడా సీసీ కెమెరాలు లేని దగ్గర అమ్మాయిని తన ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. దాని మీద జూనల్ యాక్ట్ కూడా పెట్టినాం. దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలో ఎవరెవరైతే దానికి సహకరించారో దానికి సంబంధించిన అందరి మీద కూడా మేము చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటున్నాం. మేము చెప్పేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే స్కూల్ యాజమాన్యం ఉందో దయచేసి ఇప్పుడు చిన్న అంటే జస్ట్ వాళ్ళు ఎల్కేజీ నుంచి 10th వరకు కూడా పిల్లల్ని పంపిస్తారు, ఎన్నో ఆశలతో కూడా పంపిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ ఫీజులు తీసుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళ విద్యా బుద్ధులు కరెక్ట్గా నేర్పకుండా కూడా ఈ విధంగా వాళ్ళను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చిన్న పిల్లలను చూడకుండా కొడుతున్నారు. ఇలాంటివంటి సహించారు. చట్టపరంగా వారందరిపైన కూడా చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు మీ దగ్గర కేసు ఉంది, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? చట్టపరంగా ఎటువంటి ఆధారాలు ఉన్నా కూడా మాకు ప్రొడ్యూస్ చేస్తే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ కాబట్టి జూనియర్ సంబంధించినటువంటి యాక్షన్ కూడా మేము కంపల్సరీ తీసుకొని ఎవరైతే విక్టిమ్ బాధితులనో వాళ్ళకి కంపల్సరీ న్యాయం చేస్తాం. ప్రిన్సిపల్స్ కానివ్వండి, పీటీ కానివ్వండి అందుబాటులో లేరు స్కూల్ దగ్గరికి వెళ్ళని చెప్పేసి విద్యార్థి సంఘాలు కానివ్వండి తల్లిదండ్రులు అక్కడ ఆందోళన చేయడం జరుగుతుంది. వాళ్ళని మీరు పట్టుకునే ప్రయత్నం చేశారా? ఆల్రెడీ యాజమాన్యం సంబంధించిన వాళ్ళని ఇప్పుడే నేను తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించి ఎంక్వైరీలో ఏదైతే తేలుతుందో వాళ్ళకి సంబంధించి ఎటువంటి అబెట్టింగ్ కానీ లేకుంటే వాళ్ళ మీద నిర్లక్ష్య ధోరణి ఏదైనా కూడా వాళ్ళ మీద కంపల్సరీ చట్టపరమైన చర్య తీసుకుంటాం. వింటున్నారు కదా, ఏదైతే కంప్లైంట్ అనేది రేజ్ చేశారో అది చట్టపరంగా వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యలు అయితే తీసుకుంటాం. అలానే మిగతా ఏదైతే స్కూళ్ళు ఉన్నాయో అందరూ కూడా పిల్లల్ని జాగ్రత్తగా తల్లిదండ్రులు మీకు నమ్మకంతో పంపుతున్నారు కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తున్న మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.